నేను సంఘాన్ని, ప్రభువుని పోల్చి చెప్పిన 3 సందర్భాలున్నాయి. సంఘం అంటే మనం, ప్రభు. ఉపమాన రీతిగా 3 సంగతులు ఆయన చెప్పారు. అవి మనకు ప్రభువుకి ఉండే సంబంధాన్ని చూపిస్తాయి. ఆ మూడింటిని మనం క్రమంగా 2 వారాలు 3 వారాలు ప్రభు చిత్తాన్ని బట్టి చెప్పుకోవడానికి ప్రభు చిత్తమైతే చెప్పుకుందాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 1, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు అన్నాడు. సంఘం తీగలైతే ఆయన వల్లి. కొలసీ పత్రికలో మాట్లాడుతూ 1వ అధ్యాయం 18వ వచనంలో సంఘము అని శరీరముకు నేను శిరస్సుని అన్నాడు. శిరస్సు శరీరం, సంఘం దేహం, ఆయన శిరస్సు. ఎఫ్సి పత్రిక రాస్తూ నేను క్రీస్తుని గురించి, సంఘమును గురించి మాట చెప్తున్నాను అంటూ ఈ మర్మం గొప్పది అంటాడు. సంఘం పెండ్లి కుమార్తె, క్రీస్తు ప్రభు పెండ్లి కుమారుడు. ఆయన సంఘాన్ని భార్యగాను తన భర్తగాను పోల్చుకున్నారు. 3 పోలికలు చెప్పడం జరిగింది. ఈ 3 పోలికలను మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, మేము మిమ్మను ఆరాధించబద్దులమై ఉన్నాం. స్టెఫను మోకరించి కేవలం వారికి వర్తమానం చెప్పడం మాత్రమే కాదు, కానీ ఆ వర్తమానంలో మీరెవరో కూడా ఆరాధించాడు. శ్రమల మధ్య, దుఃఖం మధ్య, వేదనలో మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. నిజంగానే మీరు సర్వోన్నతుడైన దేవుడు నాయన, మీరు నీతిమంతుడైన దేవుడు. మీరు అంత మాత్రమే కాదు, మమ్మల్ని రక్షించిన వారు కూడా మీరే. మాకు చాలినంతటి వారు మీరు. మీలో గమనాగమనం వల్ల వచ్చే ఛాయ్ ఎంత మాత్రం లేదు. మీరు సమస్తం మా మేలు కోసమే చేస్తారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. బ్రతికి ఉండే కొద్ది దినాలు నమ్మకంగా మీ కొరకు జీవించే భాగ్యం మాకివ్వండి. మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని రొట్టెలోనూ ద్రాక్షరసంలోనూ పాల్గొనడానికి ఈ మా సమయాన్ని దీవెనగా మార్చుమని, నీ దాసుని నీ శిలువ చాటున మరుగుపరచుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఐదవ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని ఆయన ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, 4వ వచనం, నా యందు నిలిచిండుడి, నా యందు నిలిచిండుడి. ప్రభువులో నిలిచి ఉండడం. నేను ఈ అంశానికి పెట్టుకున్న పేరేమిటంటే, ఆయనలో నుండి మనకు. ఆయనలో నుండి మనకు, ప్రభువులో నుండి మనకు అందే సారం ఏమిటి? జీవం. ఆయన జీవం మనకు అందుతుంది. అందుకనే నేను జీవం ఇవ్వడానికి, సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను గొర్రెలకు అంటాడు ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయంలో. ఆయనలో నుండి మనలోనికి జీవం ప్రవహిస్తుంది.
ఈ జీవం ఏ పరిస్థితుల్లోనైనా మనల్ని సజీవులుగా ఉంచుతుంది. అంతేకాదు, ఆయన ఇదే అధ్యాయంలో చెప్తూ ఇలా అన్నారు. ఏమన్నారంటే 14వ అధ్యాయం, ఇదే అధ్యాయం కాదు, 14వ అధ్యాయం. పదిహేడవ వచనంలో ఆత్మను గురించి, పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ, లోకము ఆయనను చూడదు, ఆయనది ఎరుగుదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆలోచించండి, ఆయన జీవం మనలోనికి ప్రవహించడం మాత్రమే కాదు, ఆయన ఆత్మ మనలో నివాసం చేయడం, ఇది మనలోనికి పునరుద్ధాన బలాన్ని తెచ్చేటువంటి పరిశుద్ధాత్మని కార్యం. జీవం కాదు, ఆయన బలం కూడా మనలోకి ప్రవహిస్తూ ఉంటుంది. మూడో మాట, ఆయన స్వభావం, హిజ్ నేచర్. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులం. పరిశుద్ధత మన స్వభావం, ఆయన స్వభావం పరిశుద్ధతే. ఇందాక చెప్పారు కదా ముల్లర్ గారు. పేతురు రాస్తూ, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై అన్నాడు. పరిశుద్ధత. ఈ మాటలు చెప్తున్న ఆయన సిలువకు వెళ్ళిపోబోతున్నాడు. ఇది నడుస్తూ చెప్పిన వర్తమానం అనిపిస్తుంది నాకు, కూర్చొని చెప్పిన వర్తమానం కాదు. దిస్ ఈజ్ ఎ వాకింగ్ సెర్మన్. 14వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి, మీకు ఏమర్థమవుతుందో. లెండి ఇక్కడి నుంచి వెళదాం, లెండి ఇక్కడి నుంచి వెళదాం, అది లాస్ట్. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆయన నడుస్తున్నారు, ఆయన వెంట శిష్యులు నడుస్తున్నారు. ఆయన నడుస్తూ ఉండగా చెప్పాడు, నేను ద్రాక్షవల్లినయ్యా, మీరు తీగలు అని. వల్లి ఎక్కడ ఉంటే తీగలు అక్కడ ఉంటాయి. వల్లి లేని చోట తీగలు ఉండవు. మీరు ఆలోచించండి, మనల్ని ఆయన అంగీకరించకపోతే మనం ఆయన తీగలం అయ్యేవాళ్ళం కాదు. మనం విశ్వాసం ఉంచడం కూడా పరిశుద్ధాత్మదేవుని కార్యం. అంగీకరించాం, ఆయన మనల్ని అంగీకరించాడు, తన రక్తంతో కడిగి పవిత్రపరిచాడు, తన ఆత్మకు మనల్ని ఆలయంగా చేశాడు, మనల్ని నిత్యజీవం కలవారిగా చేశాడు. చేసిన ఆయన ఓ మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని లోకంలోనికి పంపుతున్నాను, తండ్రి నన్ను లోకములోనికి పంపినట్టు నేను మిమ్మల్ని లోకములోనికి పంపుతున్నాను అన్నవాడు తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లను పంపినట్టుగా మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు. ఇప్పుడు తీగలు ఎక్కడున్నాయి? వల్లి ఎక్కడుందో తీగలు అక్కడున్నాయి. వల్లి ఈ లోకంలోనే ఉంది. ఆయన 33.5 సంవత్సరాలు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నారు. మనం కూడా ఇప్పుడు ఆయన స్థానంలో లోకంలో ఉన్నాం. ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నిలిచి ఉండండి అయ్యా, అబైడ్ ఇన్ మీ, నాలో నిలిచి ఉండండి. నాలో నిలిచి ఉండండి అనే మాట ఈ లేఖనంలో కనపడుతూ 1-2 విషయాలు ఈ 15వ అధ్యాయంలో ఆయన చెప్పాడు. ఆ తర్వాత చూద్దాం. ఎందుకు నిలిచి ఉండు నిలిచి ఉండు నిలిచి ఉండు అంటున్నాడు అంటే, నేను ఆయన బోధలో నుంచి ఓ 4 లేదా 5 విషయాలు మీ ముందు ఉంచి ముగిస్తాను. దయచేసి మీరు చూడండి ఆయన ఏం చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలోనే ఆయన అన్నది, తోడేళ్ల మధ్య గొర్రెపిల్లను పంపుతున్నట్టు అన్నమాట. అన్నవాడు అన్నారు కదా, ఏమన్నారు?
18వ వచనం. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడతారు. ఎక్కడే తీసుకురాబడతాం? ప్రభు ఎక్కడ తీసుకురాబడ్డాడు? అధికారుల ముందుకు, రాజుల ముందుకు తీసుకురాబడ్డాడు. మనం కూడా తీసుకురాబడతాం. మనల్ని కూడా ఆ స్థానంలోకి తీసుకొస్తారు. మనం వారి ముందుకు వెళ్ళినప్పుడు నిలిచి ఉంటామా? జారిపోతామేమో, నిలబడమేమో, విశ్వాస త్యాగం చేస్తామేమో, ప్రభువును వదిలేసుకుంటామేమో, నిలిచి ఉండలేమేమో. చాలా కష్టం కదా. రాజుల ముందు నిలబడడం, అధిపతుల ముందు నిలబడవలసి రావడం జరిగితే, కెన్ వి బోల్డ్లీ సే ఐఎమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్? నేను ప్రభువుని వెంబడించేవాడిని ధైర్యంతో చెప్పగలరా? చెప్తున్న మాట, మీరు న్యాయాధిపతుల ముందుకు, రాజుల ముందుకు తీసుకొని రాబడతారు. కానీ నా యందు నిలిచి ఉండండి. అబైడ్ ఇన్ మీ. నాలో ఉండండి, నా కోసం ఉండండి, నాకు సాక్షులుగా ఉండండి. చిన్న సంగతి ఏం కాదు. నేను సాహసించి ఒక మాట చెప్తాను. ఎవరు ఈ అధికారులు? ఎవరు ఈ న్యాయాధిపతులు? ఎవరు ప్రభు కంటే గొప్పవారా? మనమెవరో? ఆయనలో వాళ్ళు. మనమెవరో? ఆయనకి మనకున్న సంబంధం ఏమిటి? ఆయన మనకు తండ్రి, అధికారం ఇచ్చాడు ఆయన. కానీ లోకంలో మనం పరదేశులంగా, యాత్రికులంగా ఉన్నాం. ఆయనకు సాక్ష్యార్థంగా ఉన్నాం. మనం ఆయన సాక్షులం. నిలబడవలసిన పరిస్థితి ఉంది. ఆయన విశ్వాసంలో నిలబడవలసి ఉంది. ఆయన నామంలో నిలబడవలసి ఉంది. ఆయన జీవంలో నిలబడవలసి ఉంది. ఆయన సాక్ష్యంలో. ఎన్నిసార్లు ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కవాళ్ళు, ఏమండి మీరెవరు అంటే క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడి ఉంటాం. ఇది బహిరంగంగా పట్టుకురావడానికి సిగ్గుపడిన వాళ్ళు ఎంతమంది? నిలబడ్డామా? నిలిచే ఉన్నాం ఆయనలో. మన మనసాక్షి మన మీద దోషారోపణ చేయటం లేదా? బల దగ్గరికి ఎలా వస్తాం? ఆ రొట్టెలో ద్రాక్షరసంలో ఎలా పాలు పంపులు పొందుతాం? ఇది నా కొరకే విరవబడినా, నా కొరకే చిందించబడినా అని ఏ ముఖం పెట్టుకుని చెప్తాం? అంతేకాదు, మరో మాట కూడా దయచేసి మీరు చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు అభ్యంతర పడకుండా వల్లని ఈ మాటలు మీతో చెప్తున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. తీసుకురావడం కాదు, ఆ తర్వాత వెలివేసే పరిస్థితి కూడా ఉంది. వెలివేయబడతాం. వెలివేత అన్నది చిన్నది కాదు. లోకం ఆయన ఎరుగదు గనుక మనం లోకానికి వెర్రివాళ్ళంగా కనపడతాం, తెలివి తక్కువ వాళ్ళంగా కనపడతాం. ఈ కారణం చేత మనల్ని న్యూన్యతాభావంతో చూసే అవకాశం ఉంది, తక్కువ చేసి చూసే అవకాశం ఉంది, దూరంగా పెట్టే అవకాశం ఉంది.
అస్పృశ్యులు అన్నట్టుగా చూసే అవకాశం ఉంది. వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఎక్స్కమ్యూనికేషన్. వెలివేత గురవుతాం. వెలివేయబడినప్పుడు ఏ పరిస్థితుల్లో లోకం నుంచి మనకు ఎట్టి మాట కూడా సాయం లేని పరిస్థితుల దగ్గర నా కోసం నిలబడతారా? నాలో నిలిచే ఉంటారా? వెలివేతను ఎదుర్కొన్న కుటుంబాలు మీరు చూశారు ఎప్పుడైనా? వారితో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? మేము లెక్క చేయలేదండి అన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెలివేసిన మా ఇష్టం వచ్చినట్టు మేము బతికామండి, వాళ్ళని అసలు లెక్క చేయలేదు అన్నవాళ్ళు ఉన్నారు. కానీ నీళ్లలోనూ పాల్లోనూ మీకు పాలు పంపులు లేవు, మా ఆస్తులతో మీకు పాలు పంపులు లేవు, మీతో మాకు సంబంధాలు లేవు అన్న దినాన్న నువ్వు ఆయనలో నిలిచి ఉండే అవకాశం ఉందా? చెప్పండి. ఒక ఉత్కృష్టమైన సంఘటన హెబ్రీ పత్రికలో రాసింది, అది గతంలో చెప్పాను నేను. రెండు వెళదాం. పదవ అధ్యాయం 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకం చేసుకోండి అంటూ ఇలా అన్నాడు. ఒక విధముగా చూచితే మీరు నిందలను, వెలివేతలో ఏముంటాయి? నిందలు ఉంటాయి. నిందల్లో నిలబడగలరా? ఆయన కోసం నిలుస్తారా? అనవసరంగా నా మీద నిందిస్తున్నారే, అనవసరంగా నా మీద లేని కల్పిస్తున్నారే, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు అని అంటాం. కానీ మనం నిలబడాలి అనే స్పృహ మనకుండదు. ఆయన అంటున్నాడు, అబైడ్ ఇన్ మీ. నిందలలోనూ బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడపడ్డారు. అంటే 10 మంది నిన్ను ఎక్స్కమ్యూనికేట్ చేశారు, దూరంగా పెట్టారు. నువ్వు ఒక్కడి అయిపోయావు, ఒక్కదాని అయిపోయావు, దిక్కులేని వాడు అయిపోయావు, దిక్కులేని దాని అయిపోయావు, వెలివేయబడిన స్థితిలోకి వెళ్ళిపోయావు. ఆరడిపడ్డారు అంటే అర్థం అది. నిందలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, బాధలు కూడా వచ్చాయి. అయితే మరో విధంగా చూస్తే, అంటే పరలోకం నుంచి ఈ సంగతిని చూస్తే ఎలా ఉన్నారో తెలుసా మీరు? వాటిని అనుభవించిన వారిలో పాలువారయ్యారు. అంటే చెప్పనా, మీరు క్రీస్తు వారయ్యారయ్యా, క్రీస్తులోని వారయ్యారు, క్రీస్తులో నిలిచి ఉన్నవారయ్యారు. మీరు ఎక్కడ నిలిచి ఉండాలి? వెలివేత వద్ద నిలబడవలసిన పరిస్థితి మనకుంది, నీకుంది, నాకుంది. ప్రభులాగానైనా, ప్రభు వలేనైనా? ఒక మాట అంటాను, ప్రభు ఆ పరిస్థితుల్లో ఏం చేశాడు ఆయన? ఒక మాట చూస్తే నిజంగా దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. ఆయనేనా అని 5వ అధ్యాయం 7వ వచనం చూడండి, హెబ్రీ పత్రిక. శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున, ఎవరు? ఆయన మన స్థానంలో, ఇప్పుడు ఆయన స్థానంలో మనం. అదే దుఃఖం, అదే కన్నీళ్ళు,
అదే రోదన, అదే ప్రార్థన, అదే యాచన. కారణం భయభక్తులు ఉన్నందున. తిరగబడలేక కాదు. ఇంత కుర్రాళ్ళు వస్తారు, ఎవడరా నువ్వు అని. ఇంత వయసు వచ్చినా చాచి ఒక దెబ్బ కొడితే ఒక్కడైనా బతుకుంటాడా? కానీ అది కాదుగా. ఆయనలో నిలిచి ఉండడం అంటే ఓర్చుకోవడమేగా, సహించటమేగా, అవమానాన్ని భరించటమేగా. శక్తి లేకనా, బలం లేకనా, 10 మంది వెనకాల లేకనా, ఏమి లేక చెప్పండి? ఏమి లేక? లోకంతో సంబంధం లేక, శరీరానికి అవకాశం ఇవ్వక, ఆత్మలో నిలిచి ఉండడాన్ని బట్టి. మీరు ఆలోచించండి. రాజుల ముందుకు, అధికారుల ముందుకు తేబడినప్పుడు నిలిచి ఉండండి, వెలివేయబడినప్పుడు కూడా నిలిచి ఉండండి. మీరు 3వ మాట దగ్గరికి వెడదాం. పదహారో అధ్యాయం 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతు. యోహాను సువార్త 16:20. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము ఎక్కడున్నాం? In between sorrow of the church and the joy of the world. సంఘం ప్రలాపిస్తున్నది, లోకం సంతోషిస్తుంది. ఆ మధ్యలో మనం ఏ వైపుకు? మనం ఇప్పుడు ఏడ్చి ప్రలాపిస్తారు మీరు, కానీ లోకం సంతోషిస్తుంది. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని ఇలా చెప్తాను మీకు ఒక్క మాట. పళ్ళు పటపటా కొరికారు, ఊరి వెలుపలకు ఈడ్చుకుపోయారు, రాళ్లతో కొట్టారు, తగులుతున్న ప్రతి దెబ్బ భలే కొట్టా. నేను కొట్టిన దెబ్బ కింద పడిపోయాడు బ్రదర్ వాడు అని ఉంటారా? బ్రదర్ నేనే కొట్టా, ఇక్కడ తగిలింది, ఇంకొంచెం చచ్చేవాడాడు. దే ఆర్ హ్యాపీ, వాళ్ళకున్న గురిని బట్టి, రాళ్ళు విసరడాన్ని బట్టి. కానీ మోకరించిన స్తెఫరు ఆకాశం పైకి కన్ను పైకెత్తినప్పుడు ఆకాశం తెరవబడిందే. ప్రభు బాప్తిస్మం తీసుకుంటున్న సమయాన తెరవబడిన ఆకాశం మరోసారి తెరవబడింది, తొలి హతసాక్షి మరణం దగ్గర. అలా చూసినప్పుడు అతని అంతరంగంలో కలిగిన సంతోషం, హూ విల్ రిమూవ్ ఇట్? హూ ఈజ్ గోయింగ్ టు రాబ్ ఇట్? దాన్ని ఎవరు దొంగతనం చేయగలరు? దాన్ని ఎవరు తీసేయగలరు? ఒక్కసారి ప్రభు ముఖం వెంక చూడండి. ఒకసారి మీరు ప్రభు వైపు చూడండి. నీ దుఃఖానికి
నీ దుఃఖాన్ని చూసి సంతోషించే వారికి మధ్యలో నువ్వు విలువెల్లాడుతున్నప్పుడు నువ్వు నిలిచి ఉండు. అబైడ్ ఇన్ మీ, నా యందు నిలిచి ఉండు. ఇది చిన్న సంగతి అని నేను అనుకోను. ఈవెన్ దో ఇట్ ఈస్ సో ప్రాక్టికల్, బట్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు ఎక్సర్సైజ్ ఇన్ అవర్ లైఫ్స్. Being a human being, we are living in flesh and blood, and we are living in emotions. అనుమానం ఏం లేదు. ఖచ్చితంగా మన మనసు రెబెలియస్గా తయారవుద్ది, తిరగబడే అవకాశం ఉంది. నాకు తెలుసు, ఒక వ్యక్తి నిలబడి నన్ను ప్రశ్నిస్తున్నాడు చాలా ఇదిగా. కానీ నేను కొట్ల, నేను మాట అనలా. వాడు అపవాది చేతుల్లో ఉన్నాడని నాకు తెలుసు. వాడు అపవాది సాధనంగా మారాడని నాకు తెలుసు. నేనెందుకు మారాలి? నేనెందుకు శరీరానుసారం అవ్వాలి? వాడిలా అన్నాడు, నీదొక్క రూపాయి అన్నాడు. నాది ఒక్క రూపాయి కూడా లేదు, నేను ఒట్టివాణ్ణి, నా దగ్గర ఏదైనా ఉంటుంది ప్రభువుదే, నాది కాదు అని చెప్పాను. ఇది ఆఖరి మాట. నాతో ఉన్న చిన్నోడికి కోపం వచ్చేసింది, కొట్టేద్దాం అనిపించింది. బాబాయ్, నాకు తెలుసు మనల్ని దుఃఖం పాలు చేయడానికి, ప్రలాపించేటట్టు చేయడానికి, అవమానించేటట్టు చేయడానికి అపవాది ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, లోకాన్ని సాధనంగా చేసుకుంటాడు. అక్కడ అంటున్నాడు ఆయన, మీరిప్పుడు నా స్థానంలో ఉన్నారయ్యా, మీరిప్పుడు తోడేళ్ల మధ్యన ఉన్నారయ్యా, మీరు గొర్రె పిల్లలయ్యా, నేను మీ కొరకు బలి అయిన గొర్రెను నేను. మీరు మీ జీవితాన్ని బట్టి అనేక మందికి నా ప్రేమను వెల్లడి చేయవలసిన వారుగా ఉన్నారు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం చెప్తూ ఓ మాట అన్నాడు ఆయన. ఏమన్నాడో చూడండి. పదో వచనం, నేను నా తండ్రి ఆజ్ఞ గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞను గైకొని నెడలా నిలిచి ఉండమని నేను ఆజ్ఞాపిస్తున్నాను మీకు. ఆజ్ఞను మీరు గైకుంటే నేను ప్రేమలో నిలిచి ఉన్నట్టు మీరు ప్రేమలో నిలిచి ఉంటారు. హాని చేయడం చేతకాక కాదు, కానీ మన ప్రభు ఆజ్ఞాపించింది నిలిచి ఉండండి అన్నాడు, ప్రేమలో నిలిచి ఉండండి అన్నాడు. స్టిల్ వీ లవ్ దెమ్. వాళ్ళ మీద మనకి పగ లేదు. వాళ్ళు కూడా రక్షించబడి నిత్యత్వానికి రావాలని కోరుకునే మనసే మంది. రాజుల ఎదుటకు, అధిపతుల ఎదుటకు, న్యాయాధిపతులు మీరు తీసుకురాబడతారు, నిలిచి ఉండండి.
వెలివేయబడతారు, నిలిచి ఉండండి. మీరు ఏడ్చి ప్రలాపిస్తారు, వాళ్ళ లోకం సంతోషిస్తుంది, అయినా నిలిచి ఉండండి అన్నాడు. 3. 4వది చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం, 18 కూడా. లోకము మిమ్మను ద్వేషించినడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది. లోకం ద్వేషించినప్పుడు మీరు నిలిచుంటారా? ద్వేషింపబడడం అనేది లోకం యొక్క స్వభావం. అంతరంగంలో ద్వేషం, అంతరంగంలో పగ, అంతరంగంలో ప్రతీకారం. ఇవి ప్రభు అన్నాడు, నన్ను ద్వేషించింది మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. నన్ను ద్వేషించినప్పుడు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని ద్వేషించదా? ద్వేషం అనేది చిన్నది కాదు. ద్వేషం లోపల అపవాది యొక్క కోర ఉంటుంది. ద్వేషం లోపల అపవాది యొక్క విషం ఉంటుంది. ద్వేషం అది ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి పాకేటువంటి అంటువ్యాధి కూడా. ఏమీ ఉండదు, ఏమీ ఉండదు, ఊరికనే ద్వేషించడం. యేసు ప్రభు పేరు చెప్తే చాలా ద్వేషానికి గురవడానికి కాలేదా? కేవలం ప్రభు పేరు చెప్తే కాలేజీలో ఎస్ఏ రైటింగ్లో ఫస్ట్ వచ్చింది. చాలాసార్లు వచ్చింది, ఒకసారి కాదు. కానీ ఎవరు? ఓ క్రిస్టియనుడు అని తెలియగానే ఎలా ఉంటుంది? ఇచ్చే ఆయన మనసు ఎలా ఉంటుంది? చూసేవాళ్ళ మనసు ఎలా అయిపోద్ది? ఓన్లీ బికాస్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. ఒకటి అదేం చెప్తుందో తెలుసా మీకు? మీరు ప్రభువుకు చెందినవాళ్ళు. ఆలోచించండి, ప్రభువు తాను పుట్టిన ఇంట ద్వేషించబడ్డాడు. తాను పెరిగిన సమాజం మధ్య ద్వేషించబడ్డాడు. తాను ఏర్పరచుకున్న శిష్యుని చేత ద్వేషించబడ్డాడు. తాను ఎవరికి అన్నం పెట్టాడో, ఎవరికి రొట్టె విరిచిపెట్టాడో వారిచే ద్వేషించబడ్డాడు. ఎవరిని బాగు చేశాడో, ఎవరికి సాయపడ్డాడో వాళ్ళందరూ సిలువే సిలువే అని అరవడానికి డబ్బులు తీసుకునే కారణమై. నన్ను ద్వేషించింది మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. యు ఆర్ వాకింగ్ ఇన్ మై ఫుట్ స్టెప్స్. నా అడుగుజాడల్లో నడుస్తున్నారు మీరు. లోకం మిమ్మల్ని ద్వేషించిందా? ఫీల్ హ్యాపీ, సంతోషించు. నువ్వెవరికి చెందినవాడివి? నేను ఒక మాట చెప్తాను, మనసు పెట్టి వినండి. లేక
రాజులు ఎదుటికి తేబడినందుకు 100 మార్కులు, వెలివేయబడినందుకు 200 మార్కులు, వాళ్ళు సంతోషిస్తూ ఉండగా ఏడ్చినందుకు 300 మార్కులు అని గనక మార్కులు పడతా ఉంటే, ఇక్కడ బాధపడే మనం అక్కడికి వెళ్ళి ఎలా ఉంటాం చెప్తారా మీరు? ఈ జీవితం అంతా ఎంతకాలం? 70, మహా ఉంటే 80, ఇంకా ఉంటే 100, 120 దాకా ఎవడు వెళ్ళడం. అందుకనే 120 సంవత్సరాలు ఆయనతో రాయించాడు 90వ కీర్తన. మనిషిని ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80 అని. ఈ తాత్కాలికమైన దీనికి కానీ అక్కడ ఎంతకాలం ఉంటాం? ఇదంతా దేనికోసం? దానికోసం. యుగయుగాలు ఉండడం కోసం మనం జీవిస్తున్నాం భూమి మీద. అక్కడకు ఆత్మలు సంపాదించడం కోసం మనం ఇక్కడ జీవిస్తున్నాం. అక్కడ మహిమను పొందడం కోసం ఇక్కడ జీవిస్తున్నాం. అక్కడ జీతం సంపాదించుకోవడం కోసం ఇక్కడ జీవిస్తున్నాం. అక్కడ ఆస్తి సమకూర్చడం కోసం ఇక్కడ జీవిస్తున్నాం. అక్కడ బహుమానం సంపాదించడానికి ఇక్కడ పరిగెత్తుతున్నాం మనం. Christian life is a competition in the world. You may feel it as a running race or a warfare, whatever it may be. We are in the competition of death for Christ. దాని పేరు ఏంటంటే క్రీస్తు కోసం చనిపోవడం అనే పరుగులో మనం ఉన్నాం. మన కోసం చనిపోయిన వాని కోసం చనిపోవడం కంటే భాగ్యం లేదు. వెలివేతనా? ద్వేషించబడమేనా? ఎంతమంది ద్వేషించబడ్డారో మీకు తెలుసా? ఎంతోమంది. కొంతమంది తట్టుకోలేక విడిచిపెట్టి సభ్య సమాజానికి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. తన కుటుంబాలను తీసుకుని దూరంగా వెళ్ళిపోయి సమాజానికి దూరంగా బ్రతికారు. కానీ వాళ్ళు ఎవరో తెలుసా? ఫలించిన వాళ్ళే. They are not fruitful branches. వీటిని అనుభవించేవాళ్ళు ఫలించే తీగలు. దినాలు గడిచే కొద్దీ క్రైస్తవునిగా జీవించడం అనేది ఇట్ ఈస్ బికమింగ్ సో హార్డ్, సో టిపికల్, so difficult task, but it is common phenomena of a Christian life, no doubt in it. లోకం ద్వేషించింది అంటే నీకున్న సదుపాయాలన్నీ తీసేస్తుంది, నీకొచ్చే అవకాశాలన్నీ తీసేస్తుంది, నీకున్న వాటిని కూడా తీసేసుకుంటుంది, నేను దిక్కులేని వాడినిగా చేస్తుంది. ఇది ద్వేషించడానికి వెనుకున్నది. ఆయన తాను రిక్తునిగా చేసుకున్నాడు అంటే అర్థమేంటి చెప్పండి? శక్తి లేనివాడయ్యా, బలం లేనివాడయ్యా, జ్ఞానం లేనివాడా? మాట్లాడండి. అన్నీ ఉన్నవాడుగా, మరి ఏమీ లేనివాడిగా ఎందుకు అనిపించాడు? నేను ప్రశ్న అడుగుతాను. ఆయన ఎలా బ్రతికాడు భూమి మీద?
పాట సియోను గీతాల్లో ఉంది. పేద నరుని రూపము ధరించి యేసు రాజు నీ చెంత నిలిచే. పేద నరుని రూపం అయింది. లేకపోతే ఆయన పుట్టడానికి చోటు లేకపోవటం ఏంటండి? ఆయన పుట్టిన చోటు ఎవరికి తెలియకపోవటం ఏంటండి? పుట్టిన తరువాత తీసుకొచ్చి పెట్టారట అంతే. ఆ తొట్టిలో పెట్టబడిన చోటు పుట్టిన చోటు కాదు. ఏమి లేక ఇందాక విన్నారుగా, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఓసారి ఒక దైవ సేవకుడు ఎలా అన్నాడు, మా దినాల్లో పంచికట్లు వేసుకున్న దైవ సేవకులు ఉండేవాళ్ళు. ఫస్ట్ ప్యాంట్లో మేమే, అందుకని మమ్మల్ని చూడగానే గొట్టం ప్యాంట్లో వచ్చారు అనేవాళ్ళు. వాళ్ళ స్థానంలోకి మేము వస్తామని ది నెవర్ ఇమాజిన్. ఆయన రోజు ఈ మాట అన్నాడు, ఈ విశ్వం, ఆకాశం అంటే ద ఫైనల్ హెవెన్ అనుకోండి, అక్కడ ఆయన కూర్చున్నాడు. కూర్చుని కాళ్ళు ఇలా మడుచుకుంటే భూమి మీద కాళ్ళు ఉన్నాయట. ఇక్కడి నుంచి పైకంతా ఎక్కడున్నాయి చెప్పండి అన్నాడు. అందుకని మహోన్నతుడనే పదం వాడారు. అలాంటి వాడు ఎంత చోట్లో మనం తగ్గించబడితే తట్టుకోలేము. రెబెల్ అవుతాం. ఆయన మనలాగా ద్వేషించబడ్డాడు, మనం కూడా ద్వేషించబడతాం, సందేహం లేదు. ఆయన నిలిచి ఉండండి. తరువాత మాట దగ్గరికి వెళ్ళు. యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసించును. అయితే మీరు నన్ను పంపిన వారిని వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు. మీకు హింస కూడా కలుగుతుంది, హింసిస్తారు. మానసికంగా హింసిస్తారు, శారీరకంగా హింసిస్తారు. ఈ హింస మధ్య మీరు నిలిచి ఉంటారా? పెర్సిక్యూషన్ అనేది చిన్నది కాదు. అందుకని మేలు చేసి కీడు అనుభవించటం మేలు కదా అంటాడు. హింసలో భాగం అది. క్రైస్తవ్యానికి హింసింపబడడం అనేది ప్రారంభ దినాల నుండి ఉన్నదే, కొత్తదేం కాదు. మొదటి హింస మనం స్టెఫను సమయంలో చూసాం. స్టెఫను హింసను బట్టి సంఘం చెల్లాచెదురైపోయింది. యెరూషలేము నుండి అన్ని దిక్కులకు విసిరివేయబడింది. విచిత్రం చెప్పనా? చేతుల్లో ఉన్న గింజల్ని ఇలా కొట్టారనుకోండి, ఏమవుతాయి? అనేక చోట్ల పడతాయి. పడి ఏమవుతాయి? ఒక రోజుకి
వాటిల్లో జీవం ఉంది, అక్కడ మొలుస్తుందంతే. చెదరిపోయిన వాళ్ళలో మొట్టమొదటిగా దేవుడు దర్శించిన స్థలం పేరు అంతియోకు. అక్కడున్న వాళ్ళు క్రైస్తవులని పిలువబడ్డారు. హింస వల్ల చెదిరిపోయినవారు పంపులియా, బితునియా, అంతియోక ప్రాంతాలకు చెదిరిపోయారు. చెదిరిపోయిన ప్రతి చోట, హింస వల్ల చెదిరిపోయిన ప్రతి చోట జీవంగల దేవుని సంఘాలు ఏర్పడ్డాయి. హింసిస్తారు, మాటలతో హింసిస్తారు, గాయపరుస్తారు, బాధ పెడతారు, కొడతారు. హింసించడానికి చాలా ఆయుధాలు వాడతారు. మీరే ఆలోచించండి, నిజంగా దీనికి మనం యోగ్యులమేనా? ప్రభు నామం పేరట హింసింపబడడం అనేది అవమానమా, భాగ్యమా? కొంతమంది బాధపడతారు, బ్రదర్ తొందరపడి అక్కడ ఇల్లు కొనుక్కుని అక్కడికి వెళ్ళాం బ్రదర్ మేము. అస్సలు చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు మేము క్రైస్తవులం అని తెలిసిన తరువాత వాళ్ళ వైఖరిలో వచ్చిన మార్పు కానీ, వారు చూసే విధానం కానీ, వారు ప్రవర్తించే తీరు కానీ, వాళ్ళనే మాటలు కానీ, వారు చేసే చేష్టలు కానీ, అమ్మ బాబోయ్ అసలు ఇక్కడ ఉండలే, వెళ్ళిపోదాం అనిపిస్తుంది అనుకుంటాం. కానీ ఎందుకు అక్కడ పంపినట్టయినా? తెలివి తక్కువడయ్యా. మీరే చెప్పండి, తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లల్ని పంపినట్టు మనల్ని పంపితే ఆయన జ్ఞానం కలిగినోడా, జ్ఞానం లేనివాడు అంటారా మీరు? ఏ ఆయుధం లేనటువంటి గొర్రె, ఏ కపటం లేనటువంటి గొర్రె, ఏ మత్సరం లేనటువంటి గొర్రె, తను తాను కాపాడుకోలేని గొర్రె. ఇక తోడేళ్ల యొక్క లక్షణాలు ఏంటి చెప్పండి మీరు? గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు అంటే మోసం చేయటం, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు అంటే చెప్పండి కుయుక్తితో పట్టుకోగలగడం. గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు అంటే ఎదట వాడిని నమ్మించగల సామర్థ్యం సంపాదించుకోవడం. తీరా చర్మం పోయాక, గొర్రె చర్మం తీసేశాక చీల్చి చెండాడటం, అంతేగా జరిగేది. డివిజన్ చేయడం, ముక్కలు చేయడం, ఇదేగా చేసేది. కుటుంబాన్న, సహవాసాన్న, దేహాన్న, దేన్నైనా. మనం విచిత్రమైన మాట చెప్పనా నేను? ఎవరో ద్వేషిస్తే పర్వాలా, చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం, క్షమించండి 21వ వచనం. సహోదరుడు సహోదరుని, తండ్రి, అంతేనా? తర్వాత పిల్లలు తల్లిదండ్రుల మీద. ఆలోచించండి ఇప్పుడు. సహోదరుడు సహోదరుణ్ణి, పిల్లలు తండ్రి కుమారుణ్ణి, పిల్లలు తల్లిదండ్రుల్ని. ఎక్కడ ఇది? ఈవెన్ ఇన్ ద రిలేషన్షిప్ వీఆర్ గోయింగ్ టు బి పర్సిక్యూటెడ్. ఇంట్లోనే
రిలేషన్లోనే. ఒక ఆయన నాతో ఇలా అన్నాడు, బయటే అయితే ఎన్నెన్నో ఓర్చుకుంటాను బ్రదర్, ఇంట్లో అసలు ఓర్చుకోలేకపోతున్నాను బ్రదర్ అని. బయట నువ్వు ఓర్చుకోగలవని ఇంట్లో పెట్టింది. బయట నువ్వు లెక్క చేయవనే పక్కలోనే పెట్టింది. జ్ఞాని ఆయన. అవును, ఇదంతా ఎందుకు అనుమతిస్తాడు ఆయన? సర్వజ్ఞాని కదా, ఎందుకు అనుమతిస్తాడు? అన్నీ ఎరిగినవాడు కదా, ఎందుకు అనుమతిస్తాడు? నీలో తనను తాను లోకానికి బయలుపరుచుకోవాలని, నీలో తన ప్రేమను వెల్లడి చేయాలని. నీలో ఆయన తను తాను కనపరుచుకోవాలని ఆశించాడు కాబట్టే గాడ్ అలౌస్. ఇప్పుడు మనం ప్రవర్తించవలసిన తీరేమిటి? నా ప్రభు ఎలా ప్రవర్తించాడో నేను అలాగూ, నా ప్రభు ఎలా మాట్లాడాడో నేను అలాగూ, నా ప్రభు ఎలాంటి కార్యాలు చేశాడో నేను అలాగే. ద సేమ్ ఓల్డ్ బిహేవియర్, the same deeds, the same emotions we have to exercise because we are in the place of our Lord and Savior Jesus Christ. మనం యేసుక్రీస్తు ప్రభు వారి స్థానంలో లోకంలో ఉన్నాం గనుక మనం దాన్ని అభ్యాసం చేయబద్దులమైనాం. ఆలోచించినప్పుడు నిలిచి ఉండండి, హింసలో నిలిచి ఉండండి. గుర్తుపెట్టుకోండి, హింస మార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆ శిలువ భుజాన బరువు అనిపించదు, తల మీద ముండ్ల కిరీటం గాయాలనిపించవు, కొరడా దెబ్బలు బాధ అనిపించవు, రాళ్ల దెబ్బలు కన్నిటిని తేవగాని ప్రభు కోసం ఇంత భాగ్యం అనుభవిస్తున్నామనే సంతోషాన్ని మన అంతరంగంలోకి నింపుతాడు ఆయన. అది ఆయన జీవంలో నిలిచి ఉండడం. ఇందులో అంటాడు మరో మాట చూడండి, 11వ వచనం, మీ యందు నా యోహాను సువార్త 15:11, మీ యందు నా సంతోషం ఉండవలనియు మీ సంతోషం పరిపూర్ణము కావాలని ఈ సంగతులు చెప్తున్నాను. అంటే నా ప్రేమలోనే కాదయ్యా, నా సంతోషంలో కూడా మీరు నిలిచి ఉంటారు. You are going to rejoice in my joy, even in sufferings, even in persecution. అందుకన్నాడు నిలిచి ఉండండి. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను, దయచేసి చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం, 2వ భాగం, మిమ్ము చంపు ప్రతివాడును దేవునికి సేవ చేయుచున్నామని అనుకునే కాలము వచ్చుచున్నది. ఎందుకోసం ఈ పని చేస్తున్నావు? దేవుని కోసం బ్రదర్. ఎందుకు చంపేస్తుంది? దేవుని కోసం కదా. వాళ్ళని అడగండి, ఎందుకోసం చంపారు, ఎందుకోసం చంపుతున్నారు? దేవుని కోసం బ్రదర్, ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. ఏ దేవుడు అడగండి. యూదులే క్రైస్తవులని దేవుని కోసం చంపుతున్నాం అన్నారు.
వాట్ అబౌట్ హీదన్ పీపుల్? అన్యుల సంగతి ఏంటి? చంపుతున్నారా? నిలిచుండు, ప్రేమను నిలిచుండు. నా సంతోషం నేను మీ అంతరంగంలో పోస్తూ ఉంటాను. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ మన అంతరంగంలో ఆయన సంతోషం పోయబడడానికి కారణాలు అవుతాయి. కానీ నిజంగానే ఒక్కదానిలోనైనా మనం నిలిచి ఉన్నామా? ఒక్కదానిలోనైనా నిరాశ చెందకుండా ఉన్నామా? ఒక్కదానిలోనైనా మనం దేవుని కృతజ్ఞత చెప్పగలిగామా? లేదు. ఇవేమీ లేనప్పుడు తగుదునని మనం ఎలా ఇందులో పాలుపంపులు పొందాం? ప్రభువా, ఇవన్నీ మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతలని మాకు తెలీదు, ఇప్పుడు తెలిసింది. కానీ శక్తి సరిపోవడంలా, బలం చాలటంలా, నిలబడడానికి మాకు సమర్థత లేదు. వీఆర్ సో వీక్. కానీ నిన్ను బట్టి, నీ పునరుద్ధాన బలాన్ని బట్టి ఇలాంటి పరిస్థితులే వస్తే నిలవడానికి నీ కృపను అర్థిస్తున్నావు నాయన అని ఆయన దగ్గర క్షమాపణ కోరుకుని అందులో పాల్పంపులు పొందడానికి ప్రభు తన దివ్యమైన సహాయాన్ని, ఆత్మసాయాన్ని మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన గొప్ప దేవ, ఓటమి పాలైన జీవితాలు మావి, అవమానం చేత నింపబడిన జీవితాలు మావి, ద్వేషింపబడిన జీవితాలు మావి, హింసను ఎదుర్కొంటున్న జీవితాలు మావి, నిందను భరిస్తున్న జీవితాలు మావి, నైవంచనను ఎదుర్కొంటున్న జీవితాలు మావి. కానీ ఇవన్నీ మమ్మల్ని నీ స్థానంలో ఉంచాయన్న సంగతి మర్చిపోయాం ప్రభువా. మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి, మమ్మల్ని ప్రత్యేకించుకున్నారు గనుక, మమ్మల్ని మీరు పంపారు గనుకనే ఇవి మాకు సంభవిస్తున్నాయనే సత్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించగలుగుతున్నాం. కానీ ఓర్చుకునే శక్తి సామర్థ్యాలు మాకు లేవు. బలహీనులం ప్రభువా, శక్తిహీనులం ప్రభువా. మా బలహీనతలో నీ కృప బలం పరిపూర్ణం కాకపోతే మేము నిలిచి ఉండలేమని ఒప్పుకుంటూ మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి.